మెటీరియల్స్ మేనేజ్మెంట్ లో ఫిజికల్ ఇన్వెంటరీ ఉంటుందండి. మెటీరియల్స్ మేనేజ్మెంట్ లో ఇక్కడ చూడండి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఫిజికల్ ఇన్వెంటరీ. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ ప్లాంట్ పారామీటర్స్. సో మన ప్లాంట్ వచ్చి గో టు ఇన్వెంటరీస్కి వెళ్తున్నానండి, ఎక్స్ఎక్స్ ఇస్తున్నాను. ఎక్స్ఎక్స్ క్రియేట్ స్టోరేజ్ లొకేషన్ ఆటోమేటిక్లీ యాక్టివేట్ చేస్తాను. ఇక్కడ నౌ మిస్సింగ్ పార్ట్స్ కెన్ యాక్టివేట్ చేస్తాను. సమరేషన్ ఆఫ్ మిస్సింగ్ పార్ట్స్. వెన్ యూ డూ ఎనీ ప్రొడక్ట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి, మిస్సింగ్ పార్ట్స్ ఉంటుందండి, కెన్ యాక్టివేట్ చేస్తాం. స్టాక్ టైప్ ఎక్కడ ఉంటుందండి? ఫిజికల్ ఇన్వెంటరీలో వేర్ హౌస్ లో ఉంటుందండి. అన్రిస్ట్రిక్టెడ్ అండ్ ఇక్కడ క్వాలిటీ ఇంకో వేర్ హౌస్ లో ఉంటుంది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చి రీజన్స్ ఫర్ డిఫరెన్సియేషన్. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఫర్ బుక్ ఇన్వెంటరీ అంటే ఇక్కడ యాక్టివ్ చేస్తున్నానండి దీన్ని. తర్వాత రీజన్స్ ఫర్ డిఫరెన్సెస్, ఇక్కడ పూర్ క్వాలిటీ అండ్ పూర్ క్వాలిటీ. రీజన్స్ ఫర్ డిఫరెన్షియేషన్ అంటే పూర్ క్వాలిటీ అనేది ఇస్తాను, ఒక ఎగ్జాంపుల్. తర్వాత నెగిటివ్ స్టాక్స్, వెండర్స్ కన్సైన్మెంట్ ఏదైనా పంపిన, ఆర్టీపీ స్టాక్ పంపిన, స్టాక్ ఇన్ మెటీరియల్ విత్ ఇన్ఫర్మేషన్ పంపిన, ఇక్కడ బెస్ట్ బిఫోర్ డేట్ అయినా, బామ్ యూసేజ్ పి అంటే ప్రొడక్షన్, బామ్ అప్లికేషన్ PP01 అంటే ప్రొడక్షన్ స్టాండర్డ్, ఇంకో ప్రొడక్షన్ జనరల్, అండ్ ట్రాన్సాక్షన్ ఈవెంట్ టైప్స్ WV అంటే ఫిజికల్ ఇన్వెంటరీ. ఇంకోండి ఇక్కడ ఫిజికల్ ఇన్వెంటరీ అంటే WV, ఇది కామన్ గా WV అనేది స్టాండర్డ్ ఇన్వెంటరీలో. GRIR స్లిప్ నెంబర్ యాక్టివేట్ చేస్తున్నాం. ఇక్కడ GR ఇది అవసరం లేదండి. తర్వాత రిజర్వేషన్స్ కెన్ యాక్టివేటెడ్. సో ఇక్కడ మినిమం డేస్, మూవ్మెంట్ టైప్స్ అలౌడ్ మాక్సిమం 20 days అండ్ రిటెన్షన్ పీరియడ్ మినిమం 10 days. సో ఇక్కడ కన్సైన్మెంట్ స్టాక్ అండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్యాకింగ్ మెటీరియల్స్ అండ్ ఆర్డర్ స్టాక్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ స్టాక్ ఉంటే ఇవన్నీ యాక్టివేట్ చేస్తున్నాం అండి. చేస్తే ఇదే ప్లాంట్ పారామీటర్స్. దిస్ ఈస్ కాల్డ్ డిఫైన్ ప్లాంట్ పారామీటర్స్. ఇప్పుడు ఒక ప్లాంట్ చేసాం, మనకి 2 ప్లాంట్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ సెకండ్ టైం వచ్చి మళ్ళీ చేయాలి. ప్లాంట్ పారామీటర్స్ బ్యాక్ వస్తున్నాను. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చి నెంబర్ అసైన్మెంట్. ఫస్ట్ డిఫైన్ నెంబర్ అసైన్మెంట్ ఫర్ అకౌంటింగ్ డాక్యుమెంట్. ఇది చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డాక్యుమెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ నెంబర్ రేంజెస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్ SAP లో ప్రొవైడ్ చేశారండి. ఇది స్టాండర్డ్, మనం ఏం చేయమండి ఇక్కడ. సో ఫైన్, ఇక్కడ డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ కంపెనీ కోడ్ లెవెల్లో NE1. మన కంపెనీ కోడ్ ఏంటండి? నెస్ట్లే కదా, NE1. అండ్ ఇంటర్వల్ ఇస్తున్నానండి 01 అండ్ 2025 1/2000 సేవ్ చేస్తున్నానండి. ఎంటర్ చేస్తున్నాను. డేటా వాజ్ సేవ్డ్. డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ FI డాక్యుమెంట్. డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ FI డాక్యుమెంట్. రియల్ టైంలో FICO కన్సల్టెంట్ will do real time project. Fine. This is the first point. Second point వచ్చి here back. Now ఇవన్నీ కూడా డాక్యుమెంట్ టైప్స్, స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్స్, ఇవన్నీ కూడా బ్యాక్ వస్తున్నాను. నౌ వచ్చి మెటీరియల్ ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్ నెంబర్. ఇక్కడ మెటీరియల్ ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్ అవైలబిలిటీ చూసుకోండి. నార్మల్ గా ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 15 మేబీ 20 సిరీస్ కూడా ఫుల్ అయిపోయింది. 30 సిరీస్, దీన్ని ఏది కూడా డెలీట్ చేయలేము మనం. 36 37 38 39 50. ఓకే ఫైన్. 47 తర్వాత 48 లేదండి. 48 ఎక్కడ చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలండి, చేంజ్లోకి క్రియేట్ అనాలండి. సో నెక్స్ట్ మెటీరియల్ ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్. సో 48 నెంబర్ కదండి, 48. ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి 2025.
అవైలబిలిటీ ఆఫ్ ఇంటర్వల్ చూడండి ఇక్కడ 2025 ఇస్తే తెలుస్తుందండి. ఇంకో ఎంటర్ చేస్తాం. ఇంకో 2201 నుంచి ఉన్నదండి. 2201 to 2210 తీసుకున్నాను. అంతకన్నా తీసుకున్నాండి. సేవ్ చేస్తాను. సో డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ చేంజెస్ ఫర్ సేవ్డ్ అండి. define number ranges for material physical inventory document. మీకు అందరికీ తెలుసు నో టిఆర్ అని, డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ కి టిఆర్ అని ఉంది. ఫైన్, బ్యాక్ వస్తుంది. ఏదైతే మనం డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ ఇప్పుడు ఎంతండి, మనం 48 ఎంత చేసామండి, మనం 48 అండి. 48 అండి. ఇంకో 46, 47, 48 అని ఇంకో నెక్స్ట్. ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అసైన్మెంట్ అని ఉంటుందండి. అసైన్మెంట్ ఇది సెలెక్ట్ చేసుకుని 48. ఇక్కడ మీకు WV అని ఉంటుంది చూడండి, మెటీరియల్ ఫిజికల్ ఇన్వెంటరీ డాక్యుమెంట్ WV అని ఉంటుంది ఫస్ట్ లో. ఇక్కడ WV ఇంకో W ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుని అసైన్మెంట్ అంటామండి. అసైన్మెంట్ అని 48 నెంబర్ ఉంది కదా, 48 నెంబర్ ఇంకా డబుల్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి సేవ్ చేస్తామండి. సో డిఫైన్ డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్. తర్వాత డిఫైన్ అండ్ అసైన్ ఫర్ రిజర్వేషన్స్ నెంబర్ రేంజెస్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వల్ చూసుకోండి. ఇంటర్వల్ అవైలబిలిటీ ఏంటో చెక్ చేసుకోండి. రిజర్వేషన్స్. సో ఇంటర్వల్ అవైలబిలిటీ రిజర్వేషన్స్ నార్మల్గా 1, 2, 3 మేబీ చాలా నెంబర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. వరీ పడట్లేదు. 25 తర్వాత 30 సిరీస్ అసలు లేవు. సో 30 తీసుకున్నాను. 30 సిరీస్. సో ఇంటర్వల్ చెక్ చేసుకోండి సార్. 1,412 1500 41 30 1 2 3 1 1 20. ఎక్కువ తీసుకోవట్లేదండి. సేవ్ చేస్తాను. ఎంటర్. సో 30 నెంబర్ తీసుకున్నానండి. 30 నెంబర్. సో 30 నెంబర్ తీసుకున్నానండి. ఫైన్. తీసుకున్నాను. బ్యాక్ వస్తున్నాను. తర్వాత నెంబర్ రేంజెస్ రిక్వైర్మెంట్. ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో 30 ఇక్కడ ఇవ్వాలండి. 30 ఇచ్చి సేవ్ చేయాలి. అసైన్ నెంబర్ రేంజెస్ టు రిజర్వేషన్స్. అసైన్ నెంబర్ రేంజెస్ టు రిజర్వేషన్స్. This is the third number ranges. First FI, తర్వాత material physical inventory, third one reservations. So this is the third point. Last one GRIR slip number, goods receipt invoice receipt slip number. Data was saved. So now back వస్తున్నానండి. Now define number assignment for GRIR. ఇక్కడ ప్లాంట్ లెవెల్లో మనకి నార్మల్ గా మన ప్లాంట్ వచ్చి XX అని ఇక్కడ యాక్టివేట్ అయింది. ఇక్కడ ఎక్కడ యాక్టివేట్ చేసాం? ప్లాంట్ పారామీటర్స్ లో GRIR స్లిప్ నెంబర్ యాక్టివేట్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నౌ ఇక్కడ నెంబర్ రేంజెస్ గ్రూపింగ్ కోడ్. ఇక్కడ నెంబర్ రేంజెస్ కి గ్రూపింగ్ కోడ్. బిఫోర్ దాట్ ఫస్ట్ ఇక్కడ ఇంటర్వల్ క్రియేట్ చేసుకోవాలి. ఒక నెంబర్ రేంజెస్ ని మనం ఫైనాన్షియల్ ఇయర్ వైజ్ క్రియేట్ చేసుకోవాలి. విచ్ నెంబర్ అవైలబుల్? ఫస్ట్ 30 తర్వాత 40 సిరీస్ 41 లేదండి. ఇక్కడ 41 లేదు. నేను 41 చేస్తున్నాను. ఎక్కడంటే ఇక్కడ చేయాలి. చేంజ్ లోకి వెళ్ళి క్రియేట్ అని ఇక్కడ నెస్టిల్ GRIR నెంబర్ రేంజెస్
41 ఇస్తున్నానండి. 2025 ఇస్తున్నాను. 1 to 1000 ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నానండి. డేటా వాజ్ సేవ్డ్ ఇందులో. ఇంటర్వల్ ఓవర్లాప్. ఇది ఇక్కడ కరెక్ట్ గా ఇంటర్వల్ తీసుకోవాలి. ఏది అవైలబిలిటీ ఉందో చూడండి. 2025 1 to 1 కాదు 2031 తీసుకున్నాను. 2031 to 2040 సేవ్ చేస్తానండి. సేవ్ చేస్తాను. సో నెంబర్ రేంజెస్ క్రియేట్ అయిందండి. డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ జిఆర్. నెంబర్ రేంజెస్ 41 నెంబర్ రేంజెస్. define number ranges for GR, IR, slip number, no TRN. మీ అందరికీ తెలుసు, no TR. ఓకే ఫైన్. 41 నెంబర్ రేంజెస్ చేసాం కదా. బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ ఇంటర్వల్ చేసాం కదా. 41 నెంబర్ రేంజ్ ఏదైతే చేసామో ఒక నెంబర్ రేంజెస్ కోడ్ ఇవ్వాలి. సో నెస్టిల్ నెంబర్ రేంజెస్ 41 నెంబర్ రేంజెస్ సేవ్ చేస్తాం. assign నెంబర్ రేంజెస్ టు గ్రూపింగ్ కోడ్. assign నెంబర్ రేంజెస్ టు గ్రూపింగ్ కోడ్. సేవ్ చేస్తానండి. Control C here. Control V here. Control C here. Control V here. ఎంటర్ చేస్తున్నాను. తర్వాత బ్యాక్ వస్తానండి. తర్వాత ఆబ్జెక్ట్ సేమ్ మనకి ఏదంటే ప్లాంట్ లెవెల్లో, లొకేషన్స్ లెవెల్లో, మూమెంట్ టైప్స్ లో నెంబర్ రేంజెస్ గ్రూపింగ్ కూడా ఇవ్వాలి. నార్మల్ గా గో టు న్యూ ఎంట్రీస్కి వెళ్ళి మన ప్లాంట్ వచ్చి XX, RM, XX, SFG, XX, finished goods. మూమెంట్ టైప్ వచ్చి గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ పర్చేజ్ ఆర్డర్. అండ్ నెంబర్ రేంజెస్ గ్రూపింగ్ కోడ్ ఇచ్చారు కదండి. నెక్స్ట్ NNN, ఇక్కడ NN సేవ్ చేస్తున్నానండి. ఎంటర్ చేస్తాను. తీసుకుంటుందండి. దిస్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్ లెవెల్ సేవింగ్. ఆబ్జెక్ట్ లెవెల్ కోడ్ సేవ్ చేస్తున్నాను. Control C here. Control V here. Control C here. Control V here. Okay. This is the basic explanation for inventory management. And normal ga first plant parameters చేయాలి. తర్వాత నెంబర్ రేంజెస్ చేయాలి. ఈ ఫీల్డ్ సెలెక్షన్ అనేది స్టాండర్డ్ అండి. మనం చేసేది ఏం లేదు. విచ్ ఫీల్డ్ ఈజ్ రిక్వైర్డ్ డిఫాల్ట్ గా డిజైన్ చేసి ఉంచారండి. ఈ మిగో కూడా అంతేనండి. సెట్టింగ్స్ ఫర్ గూడ్స్ మూవ్మెంట్ ఫర్ మిగో నార్మల్ గా ఫీల్డ్ సెలెక్షన్స్ ఫర్ మిగో ఈ మనం ఏం కదపకూడదండి. ఈ డిఫాల్ట్ గా స్టాండర్డ్ గా రిక్వైర్డ్ ఫీల్డ్ స్టాండర్డ్ గా డిఫాల్ట్ చేస్తారండి. సో ఇది మనం క్లయింట్ స్పెసిఫిక్ అని రాస్తున్నానండి. డిఫైన్ field selection for Migo standard client specific things. సేవ్ చేస్తాం. ఇంతవరకు టెస్ట్ చేసాం మనం. అర్థమైంది సార్.